నమస్తే మేడం. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, స్వయంగా నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. అది ఇస్తాం ఇది ఇస్తామని ఇచ్చారా నిజంగా? మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 గ్యాస్ బండ్లు అన్నాడు. ఎవరికి గ్యాస్ బండ్ వచ్చింది? ఎవరికి 1500 వచ్చినాయి? ఎవరికి చేయూత వచ్చింది? ఎవరికి భరోసా వచ్చింది? ఉన్న పెన్షన్లు తీసాడు, చేయూత తీసాడు, భరోసా తీసాడు, ఆరోగ్యమంత్రి తీసాడు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీసాడు. ఎవరికి ఏం చేయాల? ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవాలి. 22,000 మందికి 13,000, 12,000, 11,000 పంచి ఇచ్చాడు, కానీ పెంచి ఇచ్చింది ఏమీ లేదు. కానీ మేము మహిళలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ఫ్రీ బస్ కూడా ఇచ్చామని చెప్పాను. ఫ్రీ బస్ అనేది 5 గంటల వరకే, తర్వాత అన్ని కూడా టికెట్లు పెడుతున్నాడు. అది ప్రజలు లోపలికి వెళ్ళి తెలిస్తే తెలుసుకుంటారు. ఫ్రీ బస్ అనేది కొంతమందికి మాత్రమే ఇచ్చాడు. నేను మొన్న ప్రయాణం చేశాను, టికెట్ కొని వెళ్ళాను. మగవాళ్ళకి టికెట్ పెట్టాడు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల లాభం ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎవరు బయటికి రానంటే బస్సుకి టికెట్ పెడుతున్నాడు. చెత్త ప్రభుత్వం. ఆరెంజ్ టికెట్ తీసుకోవాలంటారా? ఫ్రీ బస్ లేదా? మరి ఫ్రీ బస్సే అంటున్నారు. ఊరికే పెట్టాడు ప్రజల్ని నమ్మబలగటానికి. అవన్నీ అబద్ధాలు. అవి మోసపోయారు ప్రజలు మోసపోయి ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే చెప్పులు చూపించాడు, చెప్పులతో తన్నులు తింటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు అన్నారుగా, ప్రశ్నిస్తా నేను ఏమన్నా హామీ నెరవేర్చా. ఈ రోజు ఏంటి? 3,000 మంది ఆడపిల్లలు పట్టుకెళ్ళిపోయారన్నారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, పట్టుకోవాలి కదా. మరి పట్టుకున్నాడా? ప్రజలే తీర్పు చెప్తారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంట? జగన్ గారు ప్రజల మనిషి, ప్రజల తరఫున మాట్లాడే మనిషి. చంద్రబాబు గారు సంపదలు సృష్టిస్తారని కట్టిన మెడికల్ కాలేజీలో ఫీజులు పెడతాడు, ఫీజు రింబర్స్మెంట్ తీసివేస్తాడు. పేదవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రక్తం అమ్ముకొని ఫీజులు కట్టుకునే విధంగా తయారు చేస్తాడు పేదవాళ్ళని. జగన్ గారు ప్రతి మనిషికి వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు. వీడు చదువుకోవడం కాదు, చదువుకుంటాడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? అన్నీ ఈఎంఐలు పెట్టి దాని మీద ఏది నొక్కినా కూడా ఫ్యాన్కి పడకుండా సైకిల్కి పడేటట్టు చేశాడు. మళ్ళీ పేపర్ ఓటింగ్ వచ్చి మనం దాంతో స్వస్తిక్తో గుద్దినట్లయితే జగన్ గారే గెలుస్తారు.